కొంచెం ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఆయన నెట్ బారోయింగ్ సీలింగ్ పెరిగింది అని అన్నారు. వాట్ ఈజ్ నెట్ బారోయింగ్ సీలింగ్? సింపుల్ సామాన్యుడి భాషలో నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంత అప్పు తీసుకోవచ్చు అనేటువంటిది అనేక కారణాలని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత మాకు నిర్ధారిస్తారు. మా జిఎస్డిపిలో 3% ఇస్ ది లిమిట్. వాళ్ళు రాసుకున్నారు, ఆ ఫిగరే ఇందులో రాసుకున్నారు, వాళ్ళకు ఓన్ అసెస్మెంట్ చేసేసుకున్నారు. ఫైన్, దే హ్యావ్ ఎవ్రీ లిబర్టీ టు డూ దట్. దాంట్లో ఇంకా కొన్ని ఉంటాయి. నేను గతంలో రీపే చేసినటువంటి అప్పులకి దానికి ఎంత అదనంగా వస్తుంది, ఫ్రెష్గా తీసుకుంటున్నటువంటి, ఇవన్నీ నిర్ధారించిన తర్వాత ఇంతే ఈ సంవత్సరం నీ పరిమితి ఇంత అనేటువంటిది ఫిక్స్ చేస్తారు, విచ్ ఇస్ యూజువల్లీ అరౌండ్ 3% ఆఫ్ ది జిఎస్టిపి. నాకు ఆయన చెప్పింది ఏంటి, 24-25లో మీరు 17,000 కోట్ల రూపాయలకు మించిందా లేదా నేను చెప్పే లెక్క అవద్దు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క అవద్దు. ఇందులో ఒక సింపుల్ రూల్ ఉంది. నెట్ బారోయింగ్ సీలింగ్ని నేను ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే దాటుతానో, మార్చ్ 31 నాటికి నేను పొరపాటున ఒక 1000 కోట్లు 2000 కోట్లు దాటాను అనుకోండి, ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నా లిమిట్ని కట్ చేస్తారు అంత మేరకి. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. నేను 10,000 కోట్లు దాటితే 10,000 కోట్లు కట్ చేస్తారు, 5,000 కోట్లు దాటితే 5,000 కోట్లు కట్ చేస్తారు. ఆయన 24-25 గురించి నేను 17,000 కోట్లు దాటాను అన్నప్పుడు 25-26లో నాకు కట్ చేయాలి కదా, ₹1 కూడా కట్ కాలేదు కదా. అంటే నేను నెట్ బారోయింగ్ సీలింగ్ దాటలేదనే కదా అర్థం. ఈ పేపర్ అర్థం ఏంటో నాకు తెలీదు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తుంది దీని మీద, సెక్రటరీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తాడు, దానికి అనుగుణంగానే ఆర్బీఐ ఇస్తుంది. మాకేదో ఓవర్ నైట్ ఇట్లా చెక్కులు రాసివ్వరు. వీక్లీ క్వార్టర్లీ 100 చెక్స్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏది పడితే అది వండి వార్చే. ఇప్పుడు మొన్నటిదాకా సాక్షి జర్నలిస్టుల మీద పెట్టి వంటల్ని వండి వార్చినట్టు కథనాల్ని వండి వార్చి వాటిని మీరు బయటకి ఎస్ యూ హ్యావ్ ఏ లిబర్టీ, మీదో మీడియాని పెట్టుకున్నారు గోబెల్స్ ప్రచారం చేయడం చేయండి. చట్టసభల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. మీరు కనీసం చెప్పే ముందు ఆ బెంగళూరు టీంకి కొంచెమైనా ఆలోచన ఉండాలి. మీతో చెప్పించే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి అనేటువంటిది. ఇంత బ్లేటెంట్ లైస్. నెట్ బారోయింగ్ సీలింగ్ నేను దాటితే నాకు నెక్స్ట్ ఇయర్లో కట్ అయిపోతుంది. కట్ అవ్వలేదే, అయితే చూపించండి. ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్పడం మానుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాం. రెండవది, ఇంకా అతిపెద్ద లై. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం 3.2 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. పదే అసలు ఈ 3.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో ఫిగర్ నాకు అర్థం కావట్లా. క్లియర్గా ఇవాళ నా బారోయింగ్స్ ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా స్టేట్మెంట్లు ఉంటున్నాయి. పోనీ వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 జూన్ నుంచి ఈ ఫిబ్రవరి 26 వరకు, ఎందుకంటే ఈ మార్చి 10 రోజులు మేము ఇంకా అకౌంట్స్ చెప్పలేదు, 19-20 నెలలకు గాను మేము చేసినటువంటి అప్పు 1,05,800 కోట్లు మాత్రమే. ఐ రిపీట్, 1,05,800 కోట్ల రూపాయలు మాత్రమే. పదే 3.2 లక్షల కోట్లు అప్పు చేశారు, 3.2 లక్షల కోట్లు అప్పు చేశారు అనేటువంటిది క్లియర్గా నేను చెప్తాను. నేను చెప్పేటువంటిది ఏంటి, నేను చేసినటువంటి అప్పుల్లో కూడా క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, మీకు కావాల్సి ఇది ఫోటో షేర్ చేస్తాను జస్ట్ ఫర్ రీడింగ్. నెట్ బారోయింగ్స్ నా పరిస్థితి ఏంటి అనంటే, జూన్ నాటికి 96,000 కోట్లు, ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కోర్టు 11,919 కోట్లు, నాబార్డు అండ్ అదర్ థింగ్స్ మైనస్లో ఉన్నాయి. ఈ టోటల్ కలిపితే మాకు 1,05,800 కోట్ల రూపాయలు నా నెట్ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్. దీన్ని పట్టుకుని 3.5 లక్షలు 3.20 లక్షలు రోజుకో సంఖ్యని చెప్తా పోతా ఉన్నారు. ఇక 24-25 సంవత్సరానికి ప్రభుత్వం అప్పులు 60,485 కోట్ల రూపాయలను అసెంబ్లీలో చెప్పింది. అయితే సిఏజీ నివేదిక ప్రకారం వాస్తవ అప్పులు 81,000 చిల్లర అనేటువంటిది వీళ్ళు పెట్టారు. ఏమని పెట్టారు, ఈ పేపర్లో రాసిన దాని ప్రకారం 81,082 కోట్లు ఏదో అని చెప్పి పెట్టారు. 81,082 కోట్ల రూపాయలు అసెంబ్లీలో 60,000 కోట్లుగా చూపించారు. ఈ అధికారుల్ని మేము డిఓపిటీ కంప్లైంట్ చేస్తాను. నువ్వు ఇప్పుడేమన్నా ఊరికే ఉన్నావా?
ప్రతిరోజు కంప్లైంట్ పెడుతున్నావు కదా, 150 కార్పొరేషన్లకి నువ్వు కంప్లైంట్లు పెట్టావు ఈ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వద్దండి అని. మేమెప్పుడు గతంలో చేయలా. రోడ్డెక్కి పోరాడితే ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం మీద ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చాం. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే రకంగా ఈరోజు చేయలా. నువ్వు 150 మంది కార్పొరేషన్లకి రిస్క్ అసెస్మెంట్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టావు. ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తితో నుంచి. చాలా నీ 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 నిజస్వరూపం ఏంటి అనేటువంటిది. అక్కడికి స్పందన రాలేదు. ఏం చేశారు తర్వాత? మీ సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించే. ఎవరికి పెట్టారు? సాక్షాత్తు భారత ప్రధానికి కూడా పెట్టారు కదా మీరు కంప్లైంట్. నువ్వేమన్నా ప్రతిరోజు సైలెంట్గా ఉంటున్నావా? ప్రతిరోజు రాష్ట్రం మీద ఇటు కోర్టులో కేసు వేయడం ఏంటి? ఉత్తరాంధ్ర భూములు ఫ్యాక్టరీలకి తక్కువ రేటుకి ఇచ్చారని రాయలసీమ ఎంపీ పోయి కోర్టులో కేసేస్తాడు. నిన్నటికి నిన్న మొట్టికాయలు తిన్నారు. ప్రభుత్వం ఏదైనా బారోయింగ్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పిటిషన్ల మీద పిటిషన్లు పంపుతూ ఉన్నారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలంటే రిలీజ్ చేస్తాను నేను. ఆఖరికి మీ ఎంపీ గారు కూడా రాశారు కదా. ఇంకా మీరు అడిగే ధైర్యం ఉందని నేను అనుకోను, రాయలేదు అని. మీరేదో ఈరోజు ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తామంటున్నారా? చేయండి నేను చెప్తున్నా. నేను అప్పుడైనా మీకు చెంపబెట్టుకు కొట్టినట్టు ఒక రిప్లై వస్తుంది. అరే కొంచెం ఓపిక్గా ఏంటి అనేటువంటిది వెరిఫికేషన్ చేసుకునేటువంటిది లేదు. నిజమా కాదా అనేటువంటిది ఏంటి? అసెంబ్లీకి 60,485 కోట్ల రూపాయలు 41. ఎస్, అసెంబ్లీకి ఆ రోజు ఇచ్చిన ఫిగర్స్ 60,485.41 కోట్లు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఆన్ బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ప్రభుత్వానికి ఉన్నటువంటి బారోయింగ్స్ శాసనసభకు చెప్పినటువంటి 60,485.41 కోట్లే. మీరు ఆ రోజు అసెంబ్లీకి వచ్చి లేకపోతే కౌన్సిల్కి వచ్చి మీ సభ్యులు 4 ప్రశ్నలు ఎక్స్ట్రా వేసింటే ఇది ఈరోజు నేను తీసుకొచ్చిన షీట్ కాదు. ఆ రోజు అసెంబ్లీకి పంపడానికి 3-4 డ్రాఫ్ట్లు చేస్తారు ఏ ఆన్సర్ పెట్టాలి అని. అందులో ఉన్నటువంటిదే. సరే, అంత మేరకు ఇచ్చారు. మీరు సప్లిమెంటరీస్ అడుగుంటే మిగిలిన ఆన్సర్ కూడా కింద వచ్చి ఉండేది. కింద ఉంది సప్లిమెంటరీస్ అడుగుంటే. మీరు అడగలేదు. ఏంటది? ఆ 60,000 కోట్లకి 81,082 కోట్లకి తేడా ఏంటి అని అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ 13,419.30. ఇట్ ఈస్ ఏ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ బారోయింగ్. రాయండి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళే రిప్లై చెప్తారు మీకు. డిఓపిటికి రాస్తాం అంతే. బెదిరింపు, అధికారుల్ని బెదిరింపు, అప్పులు ఇచ్చేటువంటి సంస్థల్ని బెదిరింపు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు. ఈ రాష్ట్రం మీద మీరు కక్ష కట్టారు, ప్రజల మీద కక్ష కట్టారు. మీకు అధికారం పోయిందనేటువంటి ఒక దుగ్ధతోటి రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టి పనిచేస్తున్నారు మీరు. మేము మీ ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపించాం, కానీ నేరుగా మీకే చెప్పాం. మీ పైన ఉన్నటువంటి గవర్నర్కి చెప్పాం తప్ప బజారున బడి కంప్లైంట్లు పెట్టి రాష్ట్రం పరువు తీసేటువంటి ప్రయత్నం చేయలేదు. నువ్వు నీ అధికారం కోసం దానికి కూడా సిద్ధపడ్డావు. ఇక 13,000 కోట్ల రూపాయలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ మరో 2,983.82 కోట్లు. దాంతోపాటు అదనంగా జిఎస్టీ కాంపెన్సేషన్ని అప్పుడు లోన్గా ఇచ్చిన దాన్ని తర్వాత గ్రాంట్గా మార్చడంతో 4,193.99 కోట్లు. ఇవి మొత్తం కలిపితే 81,082 కోట్లు. దీన్నేదో తప్పు చెప్పేశాం, ప్రభుత్వాన్ని అక్కలు దాస్తున్నాం. నేను పదే పదే సభలో కూడా చెప్పాను, వీఆర్ ట్రయింగ్ టు బి ట్రాన్స్పరెంట్. మీరు ప్రభుత్వాన్ని గతంలో క్లోజ్ చేసేశారు, అసెంబ్లీకి కూడా క్లోజ్ చేశారు. 5 సంవత్సరాల పాటు ఒక క్వశ్చన్ని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఆన్సర్ లేకుండా. వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ట్రాన్స్పరెన్సీ ఇంటూ ది సిస్టమ్ అని కౌన్సిల్లో పదే పదే చెప్పాను. మీ సభ్యులు ఇట్లానే వచ్చారు, మాకు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఇవ్వలేదన్నారు. బుక్ తీసి చూపించాను, ఇచ్చాం కదా అని. దీంట్లో ఫిగర్స్ లేవన్నారు, పేజీలు తిప్పి చూపించాను, ఉన్నాయి కదా అని. కేవలం బురదేసేటువంటి ప్రయత్నంతో మాత్రమే మీరు చేస్తూ ఉన్నారు. ఇక అవినీతి దోపిడీ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు, వనరులు తగ్గిపోయాయి, దోచుకుంటున్నారని. ఎవరు దోచుకుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్సైజ్లో రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చెప్పింది?
1000 కోట్ల రూపాయలని ట్రాక్ చేశాం, 400 కోట్లు సీజ్ చేశాం, 1000 కోట్ల రూపాయలని ట్రాక్ చేశాం అంటున్నారు కదా. కలుగులో దొంగల్ని పట్టుకున్నట్టు పట్టుకున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి డబ్బు దారి మళ్ళింది మీ ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వంలో ప్రతి రూపాయి కూడా ఖజానాకు చేరుతా ఉంది. చేరేలాగా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాక్ అండ్ ట్రేస్, ఎక్కడ ఏ బాటిల్ అమ్ముడిపోయినా అది ఎక్కడి నుంచి మొదలైంది అనేటువంటిది చేస్తున్నాం. మీరేం చేశారు? గుత్తాధిపత్యాన్ని తీశారు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. తయారు చేసేది మనమే, ట్రాన్స్పోర్ట్ చేసేది మనమే, సప్లై చేసేది మనమే, అమ్మేది మనమే, బ్రాండ్లు మనమే. ఎండ్ టు ఎండ్ ఎక్సైజ్ని మీరు చేతిలో పెట్టుకున్నారే. ఎక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి తెలీదు. టోటల్ క్యాష్ పేమెంట్స్ ఇవాళ ఆల్మోస్ట్ 47-50% డిజిటల్ పేమెంట్స్కి వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది అనేటువంటిది మీరేదో పదే పదే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అవాస్తవమే. ఏం చెప్పారు? 1,73,767 కోట్ల రూపాయల రెవెన్యూ రెసిట్స్ ఉన్నాయి, అవి తగ్గాయి అనేటువంటిది. దయచేసి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఫిగర్లోకి వెళ్ళండి. ఎక్సైజ్లో తగ్గిందా? స్టాంప్స్ అండ్ రెవెన్యూస్లో తగ్గిందా? కమర్షియల్ ట్యాక్సెస్లో తగ్గిందా? ఎక్కడ తగ్గింది చెప్పండి? స్టేట్ అండ్ రెవెన్యూస్ ఎక్కడా తగ్గలేదు, కేంద్రం నుంచి వచ్చేటువంటిది కూడా తగ్గలేదు. ఇవన్నీ కూడా పెరిగాయి. గత ప్రభుత్వం కంటే ఒక విధానంలో చూస్తే 4% పెరిగాయి, ఇంకా ఓవరాల్గా చూస్తే 7.5% పెరిగింది.